ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే సమయం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము నుండి మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం నుండి 24వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనము 18వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారం కలిగినను గాఢాంధకారం కలిగినను గ్రుడ్డివారు కనులారా చూచెదరు. యెహోవాయందు దీనిలో కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలత్కారులు లేకపోదురు, పరిహాసకులు నశించెదరు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా విప్లవాత్మకమైన మార్పు దినం, డే ఆఫ్ రెవల్యూషనరీ చేంజ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యూదా నాయకులు దేవునిపై ఆధారపడకుండా తమ జ్ఞానాన్ని వారు ఆశ్రయించారు. దేవుని జ్ఞానాన్ని తృణీకరించి శక్తివంతమైనటువంటి ఇతర దేశాలతో రహస్యమైన ఒప్పందాలు చేసుకునే పాపాన్ని వారు చేశారు. కాబట్టి దేవుడు వారిపై తీర్పును ప్రకటించాడు. అయినప్పటికీ దేవుడు వారికి ఒక పునరుద్ధరణ దినాన్ని కూడా ఆయన వాగ్దానం చేసినట్లు వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన గుడ్డివారికి తిరిగి చూపునిస్తాడు, పేదవారు అధికంగా సంతోషిస్తారు. ఎవరైతే నిరంకుశత్వం కలిగి అనైతిక కార్యాలు చేశారో వారిని దేవుడు నాశనం చేస్తానని తెలియజేస్తున్నాడు. అదే సమయంలో దేవుని ప్రజలు దేవుని గౌరవించేటువంటి నిజమైన జ్ఞానాన్ని తిరిగి పొందుకుంటారనేది వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే 17 నుండి 21 వచనాల్లో దేవుడు పతనమైన లోకాన్ని, ఆయన ఈ లోకములో క్రమాన్ని పునరుద్ధరిస్తాడు. ఆయన అవినీతిమయమైనటువంటి న్యాయాన్ని, ఆ అవినీతిని తొలగించి న్యాయాన్ని పునరుద్ధరిస్తాడు. దుర్వినియోగం చేయబడిన అధికారము మరియు శక్తి వలన వక్రీకరించబడినటువంటి తీర్పులను దేవుడు తిరిగి సరిచేస్తాడు. ఎవరైతే హక్కులను కోల్పోయారో వారు తమ హక్కులన్నింటినీ కూడా తిరిగి పొందేలాగా దేవుడు వారికి సహాయం చేస్తాడు. అదే సమయంలో ఈ హక్కులను దొంగిలించినటువంటి వారికి ఉన్నటువంటి హక్కులన్నీ కూడా, వారి అధికారం అంతటిని కూడా దేవుడు తీసేస్తాడు. వారందరూ కూడా వారి యొక్క హక్కులను కోల్పోతారు. లౌకిక న్యాయస్థానంలో జరిగేటువంటి తీర్పులు అవి అంతిమమైనవి కావు అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. అంతిమ తీర్పు కేవలం దేవుని ద్వారా మాత్రమే ఇవ్వబడుతుంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే 22 నుండి 24 వచనాల్లో ఇశ్రాయేలులు అన్యుల చేత త్రొక్కబడి అవమానాన్ని అనుభవించారు. కానీ పునఃస్థాపించబడిన దేవుని రాజ్య ప్రజలు ఇక ఎన్నటికీ అవమానానికి గురి కారు అని లేఖనం తెలియజేస్తుంది. దేవుడు తన ప్రజలను తిరిగి పునరుద్ధరిస్తాడు. వారికి తిరిగి వారి హక్కులు వారు పొందుకునేలాగా దేవుడు సహాయం చేస్తాడనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంటుంది. వారు దేవుని తీర్పును మరియు దేవుని యొక్క రక్షణను అనుభవిస్తారు. కాబట్టి వారు దేవునికి భయపడి ఎంతో జ్ఞానవంతులుగా ఎదుగుతారు. ఇంకా దేవుణ్ణి అనుసరించే మనసు కలిగి జీవిస్తారనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. కాబట్టి మనం ప్రభువును సంపూర్ణంగా ఎరిగి నిష్కలంకంగా ఆయన ఆరాధించే రోజుతో మనం ఆ రోజు మీద ఎంతో నిరీక్షణ కలిగి మనం ముందుకు సాగాలి. ఈ భూమిపై నివసిస్తున్నంత కాలం లోకాన్ని సిగ్గుపడేలా చేసేటువంటి మంచి జీవితాన్ని, పవిత్రమైనటువంటి జీవన విధానానికి తిరిగి రావడానికి ప్రయత్నించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. లోకపు మార్గాల్ని మనం అనుసరించకుండా, లోకము మనం దేవుని మార్గం నడుస్తున్నప్పుడు వారు సిగ్గుపడే విధంగా మన జీవిత విధానాన్ని సరియైన రీతిలో ఉంచుకోవాలనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మన యొక్క జీవితాన్ని మనం పరీక్షించుకొని దేవుణ్ణి అనుసరించేటువంటి జ్ఞానం కొరకు దేవుణ్ణి ప్రార్థించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎవరి మనసు అయితే ఆయన వైపు తిరుగుతుందో వారిని దేవుడు తిరిగి పునరుద్ధరిస్తాడు. వారి హక్కులు వారు పొందేలాగా దేవుడు సహాయం చేస్తాడు. వారిని అణిచివేసిన వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడినట్లయితే ఒక గొప్ప మార్పు మనం చూడగలుగుతామనేది, అది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా ఉంటుందనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది.
దేవుడు తన ప్రజల్ని తిరిగి పునరుద్ధరించి వారు ఆనందించేటట్లు చేస్తాడు. బీదలు అధికమైన సంతోషాన్ని పొందుతారు. దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన వెలుగును నింపగలడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆ రీతిగా దేవుణ్ణి అనుసరించేటువంటి మనసు ప్రతిరోజు దేవుడు మనకు అందించేలాగా, అలా నడిపించేలాగా, దేవుని ఆత్మ మనల్ని ఆయన మార్గంలో కొనసాగించేలాగా దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేయాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా దేవుని సహాయాన్ని మనము ఆశిస్తూ దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని పునరుద్ధరించువాడవు, స్థాపించువాడవు, నీకు వందనాలు ప్రభా. పునఃస్థాపన దినంపై మేము నిరీక్షణతో నీకు నిజంగా భయపడేటువంటి ప్రజలుగా మేము మారటానికి మాకు సహాయం చేయండి. ఆ జీవితాల్ని మార్చండి. నేను అనుసరించే మనసు మాకు దయచేయండి. నీ కృపా సన్నిధి నిత్యం మాకు తోడుంచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడును గాక. ఆమేన్.